కూటమి పార్టీలలో నామినేటెడ్ పదవుల కోలాహలం కనిపిస్తోంది. కేబినెట్ ర్యాంక్ పోస్టుల కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. చాలామంది నేతలు పొత్తులో భాగంగా టికెట్లు కోల్పోగా ఇంకొంతమంది నేతలు ఆయా పార్టీలతో దశాబ్దాలుగా నమ్మిన బంటుల్లా పనిచేస్తూ వస్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు? నామినేటెడ్ పదవుల్లో ఎవరికి పెద్దపీట వేయబోతున్నారు? చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో భారీ మెజారిటీతో సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేడో రేపు నామినేటెడ్ పదవులు భర్తీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే పొత్తుల వలన చాలా మంది నాయకులకు ఎన్నికల్లో సీట్లు దక్కలేదు. అయితే వారందరూ ఇప్పుడు నామినేటెడ్ పదవులపై కన్నేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ, రాజ్యసభ, టీటీడీ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, అలాగే అనేక కార్పొరేషన్ పదవులు, ఇలా వందల ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహులంతా అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు, పవన్ ఎవరికి పెద్దపీట వేస్తారన్న ఉత్కంఠ సర్వత్రా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ కూటమిలో 3 పార్టీల విషయానికొస్తే బీజేపీ బలానికి మించి సీట్లు దక్కించుకుంది. కానీ తక్కువ స్థానాల్లో పోటీ చేసిన జనసేన రాష్ట్రం కోసం త్యాగం చేసిందనే చెప్పాలి. జనసేన త్యాగాన్ని చంద్రబాబు కూడా గుర్తించారు. అతి త్వరలోనే భర్తీ చేయబోతున్న నామినేటెడ్ పదవుల్లో జనసేనకు పెద్దపీట వేసేందుకు బాబు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి కూటమి విజయంలో త్యాగం చేసిన జనసేనకు ఎలాంటి పదవులు దక్కనున్నాయి అనే చర్చ మొదలైంది. పవన్ చెప్పినట్లే 1/3 నామినేటెడ్ పదవులు జనసేనకు దక్కబోతున్నాయా? ఇప్పుడు జనసేన శ్రేణుల్లో చర్చనీయాంశమవుతున్న ప్రశ్నలు ఇవే. ఇప్పటికే ఆశావహులంతా పవన్తో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే పొత్తులో భాగంగా టికెట్ రాకపోయినా జనసేన పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారికే పదవుల పంపకంలో ప్రాధాన్యత దక్కబోతున్నట్టు తెలుస్తోంది. నమ్మితే గుండెల్లో పెట్టుకునే పవన్ పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పనిచేసిన వారిని అందలమెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. అటు టీడీపీలో కూడా ఆ పార్టీకి నమ్మిన బంటుల్లా ఉన్న నేతలనే బాబు అందలమెక్కించబోతున్నారని సమాచారం. నామినేటెడ్ పోస్టులపైన సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఇప్పటికే ఆయన పార్టీ కోసం కష్టపడిన నేతల జాబితాను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ జాబితాను గ్రామ స్థాయి, మండల స్థాయిలో కార్యకర్తలు, నాయకులు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో సరిపోల్చుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో పార్టీ కోసం నిజంగా కష్టపడిందెవరు, పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నది ఎవరు, వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు ఎదుర్కొన్నవారు, ఆర్థికంగా నష్టపోయిన వారు, ఇలా అన్ని వివరాలను చంద్రబాబు తెప్పించుకున్నారని తెలుస్తోంది. పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీనికి కూడా ఆయన కార్యకర్తలు, స్థానిక నాయకుల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. నిజంగా కష్టపడ్డ వారికి ఎవరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. అటు జనసేన అధినేత కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నిస్వార్థ నేతలని అందలమెక్కించబోతున్నారు. చంద్రబాబు, పవన్ల అనుగ్రహం కోసం ఆశావహులంతా శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో కొన్ని కేబినెట్ ర్యాంకుతో ఉంటాయి. అటువంటి పదవులకు పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది. టీటీడీ చైర్మన్, కాపు కార్పొరేషన్ చైర్మన్, ఇటువంటి కీలక పదవుల కోసం నేతలంతా ఎంతగానో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఏపీ వ్యాప్తంగా 191 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. అలాగే 1700కు పైగా దేవాలయ కమిటీలు, 800కు పైగా నీటి సంఘాలు, 256 సహకార సంఘాల పదవులు నామినేటెడ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వం మార్చడంతో ఇప్పటికే ఆయా కమిటీల చైర్మన్లు, సభ్యులు, డైరెక్టర్లు రాజీనామా చేశారు. దీంతో ఆ పదవులను దక్కించుకునేందుకు కూటమి నేతలు పోటీ పడుతున్నారు.
వీటిలో జనసేనకు 1/3 పదవులు ఖాయమైన తరుణంలో పెద్ద ఎత్తున జనసేనకు నామినేటెడ్ పదవులు దక్కబోతున్నట్లు తెలుస్తోంది. అత్యంత కీలకమైన టీటీడీ చైర్మన్ పదవి విషయంలో గత కొద్ది రోజులుగా ఎడతెగని చర్చ సాగుతోంది. మంత్రి పదవులతో సమానంగా పోటీ పడే పదవి ఏదైనా ఉంది అంటే అది టీటీడీ చైర్మన్ పదవి మాత్రమే. దీనికోసం మహామహులు ఎంతో మంది రేసులో ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల నుంచి ఆశావహులు వారి ప్రయత్నాలు వారు చేసుకుంటూ ఉన్నారు. అయితే టీటీడీ చైర్మన్ పదవి దక్కించుకునే ఆ లక్కీ లీడర్ ఎవరు? కూటమి సర్కార్ ఆ పదవిని ఎవరికి కట్టబెట్టబోతోంది అన్న ప్రశ్నలు ఇప్పుడు ఎక్కువ హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రధానంగా చూస్తే తొలి నుంచి దైవభక్తి, దేవాలయాల నిర్మాణం, అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం కలిగిన కొందరు ప్రముఖులు ఈ పదవి రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పొత్తులో కీలక ముఖ్యమంత్రి పదవి టీడీపీకి దక్కడంతో కీలక నామినేటెడ్ పదవులైన టీటీడీ చైర్మన్, కాపు కార్పొరేషన్ లాంటి పదవులు జనసేనకు కేటాయిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తొలుత టీటీడీ చైర్మన్ పదవి విషయానికొస్తే జనసేనలో ఆ పదవి ఎవరికి దక్కుతుందా అన్న ఉత్కంఠ కనిపిస్తోంది. 175 నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలు ఉన్నారు. కానీ ఎన్నికల్లో పొత్తుల రూపంలో కేవలం 21 సీట్లను మాత్రమే జనసేన దక్కించుకోవడంతో మిగిలిన నియోజకవర్గాల్లోని జనసేన ఇన్ఛార్జీలకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. దీంతో చాలా మంది ఆశావహులు నామినేటెడ్ పదవులను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఆ దిశగా పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్తో రాయబారాలు నడుపుతున్నారు. అయితే టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఎవరున్నారు, ఆ పదవి ఎవరికి దక్కుతుంది అన్న వాదనల నేపథ్యంలో కొంతమంది పేర్లు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. మెగా కుటుంబానికి నమ్మిన బంటు, ప్రజారాజ్యం నుంచి మెగా ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్న నాయకుడు మలినీడి బాబీ పేరు టీటీడీ చైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే జనసేన సీనియర్ నాయకుడు అయినటువంటి డాక్టర్ హరిప్రసాద్ పేరు కూడా టీటీడీ చైర్మన్ రేసులో గట్టిగానే వినబడుతోంది. మలినీడి బాబీ మెగా ఫ్యామిలీకి వీర విధేయుడు. ప్రజారాజ్యం నుంచి మెగా కుటుంబంతో ట్రావెల్ చేస్తున్న అతి కొద్ది మందిలో బాబీ ఒకరు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ బర్త్డేలకు బ్లడ్ క్యాంప్స్, అలాగే అన్నదాన కార్యక్రమాలు లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దేవాలయాల నిర్మాణానికి సాయం చేస్తున్నారు. నిత్యం ఆధ్యాత్మిక చింతనలో తరించే మలినీడి బాబీ పేరు టీటీడీ చైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక జనసేన సీనియర్ నేత అయిన డాక్టర్ హరిప్రసాద్ కూడా టీటీడీ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. జనసేనలో నిస్వార్థంగా పనిచేసిన నాయకుల్లో డాక్టర్ పి హరిప్రసాద్ కీలకం. టికెట్ ఆశించకుండా మొదటి నుంచి పార్టీకి పిల్లర్లాగా పనిచేస్తూ అహర్నిశలు జనసేన బలోపేతం కోసం కృషి చేసిన హరిప్రసాద్ కూటమి అభ్యర్థి గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. వెంకటేశ్వర స్వామి అంటే హరిప్రసాద్కు ఎంతో ఇష్టం. స్థానికుడు, నిత్యం ఆధ్యాత్మిక సేవలో తరించే ఆ దేవదేవుని భక్తుడు, పేదల డాక్టరుగా పేరు తెచ్చుకున్న సేవకుడైన డాక్టర్ పి హరిప్రసాద్ ఉన్నత విద్యావంతుడు కూడా. దేవాలయాల నిర్మాణానికి సాయం చేస్తున్న హరిప్రసాద్ సొంత డబ్బులతో కట్టించిన గుడులున్నాయి. ఇక చిక్కాల దొరబాబు పేరు కూడా టీటీడీ చైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. చిక్కాల దొరబాబు అనునిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉండే వ్యక్తి. దేవాలయాలకు తనవంతు సాయం చేస్తున్న నేత చిక్కాల దొరబాబు. రాజకీయ నాయకుడిగానే కాకుండా ఆధ్యాత్మికవేత్తగా, ప్రజాసేవకుడిగా పేరు సంపాదించుకున్న చిక్కాల దొరబాబు లాంటి నేత టీటీడీ చైర్మన్ అయితే దేవాలయాల అభివృద్ధి మరింతగా జరుగుతుందని, టీటీడీ పురోగతి సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మలినీడి బాబీ, డాక్టర్ హరిప్రసాద్, చిక్కాల దొరబాబు లాంటి నేతలు నిత్యం దైవ చింతనలో ఉంటారు. హిందూ ధర్మం అంటే వారికి మిక్కిలి ఇష్టం. దేవాలయాల నిర్మాణాలకు వారు సైతం సాయం చేస్తున్నారు. దాదాపుగా టీటీడీ చైర్మన్ పదవి జనసేనకే ఖాయమైన తరుణంలో ఆ పదవి దక్కించుకునే లక్కీ లీడర్ ఎవరన్న ఉత్కంఠ సర్వత్రా వినిపిస్తోంది.
ఒకవేళ టీటీడీ చైర్మన్ పదవి టీడీపీకి గనక కేటాయిస్తే నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఉండే నేత అయిన కన్నా లక్ష్మీనారాయణకు ఆ పదవి కేటాయించే అవకాశాలున్నాయని అంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ రాజకీయవేత్త. ఆయనకు సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఈసారి ఆయనకు కేబినెట్లో చోటు దక్కలేదు. అయితే టీడీపీకి టీటీడీ చైర్మన్ పదవి గనక ఇస్తే అది కన్నాకు దక్కే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే జనసేన నుంచి డాక్టర్ పి హరిప్రసాద్, అదేవిధంగా మల్లినేడి బాబీ, చిక్కాల దొరబాబు, అటు టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ లాంటి ప్రముఖ నేతలు టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికిప్పుడు కొత్తగా భక్తి పుట్టుకొచ్చే నేతలకు కాకుండా తొలి నుంచి దైవారాధనలో ఉన్న ఇటువంటి నాయకులకు మాత్రమే టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టాలన్న డిమాండ్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పవిత్రతకు మారుపేరు. హిందూ ఆలయాల్లో మొట్టమొదట గుర్తొచ్చే పేరు తిరుమల. ఇలాంటి పవిత్రత కలిగిన ఆలయానికి చైర్మన్ అంటే నిండైన ఆధ్యాత్మిక భక్తి, నిత్యం దైవారాధనలో ఉండేవారికి మాత్రమే ఈ పదవి కరెక్ట్గా సూట్ అవుతుందని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా టీటీడీ చైర్మన్ పదవి నామినేటెడ్ పదవులు అనగానే అప్పటికప్పుడు కొత్తగా భక్తులుగా పుట్టే నాయకులు కొంతమంది ఉంటారు. అటువంటి వారికి కాకుండా నిజమైన దైవ భక్తులకు, నిజమైన శ్రీహరి భక్తులకు మాత్రమే టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇవ్వాలన్న డిమాండ్స్ సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ పదవి జనసేన దక్కించుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మరిన్ని ఎమ్మెల్సీ, 1-2 రాజ్యసభ, అలాగే ఇతర పదవులను జనసేన పార్టీ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో టీటీడీ చైర్మన్ పదవి తర్వాత మరో కీలకమైన పదవి కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి. ఎందుకంటే రాష్ట్రంలో అధిక సంఖ్యాక వర్గం కాపులే. ఆ సామాజిక వర్గానికి చెందిన పదవి సైతం జనసేనకే దక్కనుందా? ఇంకా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవులు సైతం జనసేనకే దక్కబోతున్నాయా? మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి కోసం ఎంతగా డిమాండ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కూటమి పార్టీలో చాలా మంది ఆశావహులు కనిపిస్తున్నా జనసేనకే ఆ పదవి దక్కబోతోందన్న ప్రచారం సాగుతోంది. ప్రముఖ అడ్వకేట్, జనసేన మహిళా నేత కన్నా రజనీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేసులో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిన రజనీకి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని అందరూ భావించారు. అయితే పొత్తులు కుదరడం, అనూహ్య పరిస్థితుల్లో రజనీకి టికెట్ రాలేదు. అయినా ఏమాత్రం నిరాశ చెందకుండా కూటమి గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. పదవులు ఆశించకుండా పవన్ బాటలో నడుస్తూ పార్టీ కోసం కష్టపడ్డ అడ్వకేట్ రజనీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి దక్కబోతోందన్న ప్రచారం బలంగా సాగుతోంది. గంటా స్వరూప, రాయపాటి అరుణ, తంబళ్లపల్లి రమాదేవి, కీర్తన, అలాగే ఫైర్ బ్రాండ్ శివపార్వతి లాంటి మహిళా నేతలు చాలామంది జనసేనకు కష్టపడ్డారు. నిస్వార్థంగా కూటమి గెలుపు కోసం పనిచేశారు. ఇటువంటి వారికి నామినేటెడ్ పదవుల్లో పవన్ పెద్దపీట వేయబోతున్నట్టు సమాచారం. వీళ్లే కాకుండా జనసేన కోసం తొలి నుంచి కష్టపడుతూ పార్టీని బలోపేతం చేసేలా తమ వంతు కృషి చేసిన వీర మహిళలకు కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పోస్టులను కట్టబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థలు ఇలా అన్ని రకాల పదవుల్లో వీర మహిళలకు పవన్ పెద్దపీట వేయబోతున్నట్టు తెలుస్తోంది. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా జనసేనకు గుర్తింపు ఉంది. జనసేనలో వీర మహిళల విభాగంలో ఎందరో మహిళా నేతలు చురుగ్గా పనిచేస్తున్నారు. అయితే వారిలో చాలా మందికి ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని అనుకున్న తరుణంలో అనూహ్యంగా పొత్తులు కుదరడం, దాంతో అందరికీ అవకాశాలు రాకపోవడం జరిగింది. పార్టీ పెట్టిన తొలి రోజు నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వీర మహిళలకు నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేయడం ఖాయంగా కనిపిస్తోంది.
కూటమి పార్టీల నుంచి ఆశావహులు భారీగా ఆశిస్తున్న మరో కీలక పదవి కాపు కార్పొరేషన్ చైర్మన్. టీడీపీ, జనసేన అలాగే బీజేపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఆశిస్తున్న పోస్ట్ ఇదే. రాష్ట్రంలో రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్న కాపు సామాజిక వర్గం కోసం, వారికి మేలు చేయడం కోసం 2014 నుంచి 19 మధ్య కాలంలో చంద్రబాబు సర్కారు కాపు కార్పొరేషన్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా కాపులకు ఆర్థిక సాయం, రుణాలు, ఇతరత్రా సాయాలు, అదేవిధంగా నైపుణ్య శిక్షణ, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణ కూడా అందించేవారు. అయితే తర్వాత వచ్చిన వైసీపీ సర్కారు కాపు కార్పొరేషన్ను కొనసాగించినా నిధుల విషయంలో ఏం చేశారో, కాపులకు మేలు చేసేందుకు ఎంత ఖర్చు పెట్టారో, ఇస్తానన్న 10,000 కోట్లు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఇక ప్రస్తుతం నామినేటెడ్ పదవుల జాతర మొదలవుతుండటంతో కాపు కార్పొరేషన్లో కీలకమైన చైర్మన్ పదవి కోసం నాయకులు పోటీ పడుతున్నారు. అయితే జనసేనకే కాపు కార్పొరేషన్ పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా సమర్థత కలిగిన వ్యక్తిని ఎంపిక చేసి తద్వారా ఆ వర్గాలను సంతృప్తి పరచడంతో పాటు వివిధ రకాల సంక్షేమ సేవా కార్యక్రమాలు అమలు జరపడం ద్వారా కాపు సామాజిక వర్గీయులు ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెంపొందించుకునే విధంగా అడుగులు వేస్తున్నారు పవన్, చంద్రబాబులు. ఈ క్రమంలో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కాపు సామాజిక వర్గం కోసం జీవితాన్నే అంకితం చేసి ప్రతినిత్యం కాపు జాతి అభ్యున్నతి కోసం పాటుపడుతున్న దాసరి రాము పేరు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే ఈ పదవి గనక టీడీపీకి కేటాయిస్తే వంగవీటి రాధాకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన నాయకుడు వంగవీటి రాధా. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం సుడిగాలి ప్రచారం చేసిన నాయకుడు వంగవీటి రాధా. జనసేనకు దక్కబోయే మరో కీలక పదవి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి. ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పదవి జనసేనకు దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా జనసేనకు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ పదవి జనసేనలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి దక్కడం ఖాయమని అంటున్నారు. పృథ్వీరాజు లాంటి వారు నేరుగా జనంలో తిరిగి కూటమి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఒకానొక సమయంలో వైసీపీని ఢీకొట్టి రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యారు పృథ్వీ. సినీ ఇండస్ట్రీలో కీలకంగా ఉన్న పృథ్వీకి సినిమా రంగంలోని సమస్యల పట్ల అవగాహన ఉంది. అలాగే ఏపీలో సినిమా రంగాన్ని ప్రోత్సహించేలా చేపట్టవలసిన కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక ఉంది. దీంతో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి పృథ్వీకి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరిన్ని నామినేటెడ్ పదవులను జనసేన దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందులో కేబినెట్ ర్యాంక్ పదవులు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే తొలి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి, అలాగే టికెట్ రాకపోయినా నిస్వార్థంగా కూటమి గెలుపు కోసం కష్టపడిన వారికే పవన్ పెద్దపీట వేయబోతున్నట్టు సమాచారం. అలాగే అటు టీడీపీ నుంచి చంద్రబాబు సైతం పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు కట్టబెడుతున్నట్లు సమాచారం. చూడాలి మరి నామినేటెడ్ పదవులను దక్కించుకోబోయే ఆ లక్కీ లీడర్స్ ఎవరో అన్నది. టికెట్ రాకపోతే కండువాలు మార్చేసే ఈనాటి రాజకీయాలలో ఇటు పవన్ కళ్యాణ్ను అటు చంద్రబాబును నమ్ముకుని చాలామంది నేతలు పొత్తులో తమకు పోటీ చేసే అవకాశం రాకపోయినా టీడీపీ జనసేన కోసం కష్టపడి పనిచేస్తున్నారు. అటువంటి వారి కృషి వల్లనే ఈ ఎన్నికలలో కూటమి అఖండ విజయం సాధించిందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే నామినేటెడ్ పదవులతో ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. తొలిసారిగా నామినేటెడ్ పదవులు దక్కించుకోబోతున్న జనసేన వీలైనన్ని ఎక్కువ పదవులు దక్కించుకోగలిగితే మాత్రం
క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మరింతగా బలోపేతం అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. మరి కూటమిలో ఏ పార్టీకి ఎన్ని పదవులు దక్కబోతున్నాయి అన్న ఉత్కంఠకు తెరపడేది ఎప్పుడు అన్నది తేలాల్సి ఉంది.